హడ్కో అవార్డులల్లా రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చినాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేతుల నుంచి అధికారులు అవార్డులు తీసుకున్నారు. మిషన్ భగీరథ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి అవార్డులు వచ్చినాయి. ఇంట్లో నిమ్స్ ఫార్మసీకి అవార్డులు వచ్చినాయి. మిషన్ భగీరథకి వరుసగా 2వ ఏడు కూడా అవార్డు వచ్చింది. అవార్డులు ఇచ్చిన ఉత్సాహంతో మరింత బాగా పనిచేస్తామంటున్నారు అధికారులు. తొందరలోనే మిషన్ భగీరథ పనులు పూర్తయితాయన్నారు. రాష్ట్రంలో ఫార్మసీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పినారు అధికారులు. వాటర్ సప్లై కార్పొరేషన్ కింద 2వ సంవత్సరంలో వరుసగా మనకు అవార్డు రావడం జరిగింది. మరియు మన ఈ 2017 చివరి నాటికల్లా ప్రతి గ్రామానికి నీళ్ళు చేయాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం. అలాగని ప్రోగ్రాం జరుగుతుంది. ఇంతవరకు ఒక 60-65% కూడా అయిపోయింది. మీ అందరికీ తెలుసు, గత ఆగస్టులో ప్రధానమంత్రి గారు వచ్చి మన గజ్వేల్ సెగ్మెంట్లో ప్రారంభోత్సవం చేశారు. మళ్ళా వీఆర్ ఎక్స్పెక్టింగ్ Prime Minister గారు another to inaugurate the next segment in shortly 3 to 4 months అనుకుంటున్నాం. జరగడానికి ఉన్నది. ముఖ్యమంత్రి గారు నిర్దేశంలో ఈ ప్రాజెక్టు జరుగుతుంది. మరి టీఐఐసి గారు అర్బన్ ఏరియాలలో మరి నూతన డెవలప్మెంట్ చేసేట్లో ఫార్మసిటీ ప్లస్ నిమ్స్కు మేము నూతన పద్ధతిలో దాన్ని అభివృద్ధి చేస్తున్నాం. దానికి సంబంధించి మరి హడ్కో వారి ఎలా మాకు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హడ్కో చరిత్రలో కానీ మొత్తం దేశ చరిత్రలో కానీ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ల్యాండ్ అక్విజిషన్ కోసం సహాయం అనేది హడ్కో ద్వారా మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. మనం తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి పద్ధతులకి హడ్కో ద్వారా ఈరోజు ఈ రకమైనటువంటి అవార్డు ఇవ్వటం చాలా